భారతదేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ఇజ్రాయెల్కి చెందినటువంటి స్టోయిక్ అనేటువంటి సంస్థ ఒక ప్రయోగాన్ని చేసిందని, ఆ ప్రయోగం ప్రకారంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయా అనేటువంటి అనుమానాలు ఇప్పుడు సర్వత్రా రేకెత్తిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, భారతదేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ఇజ్రాయెల్కి చెందినటువంటి స్టోయిక్ అనేటువంటి ఒక సంస్థ వారి టెక్నాలజీతో ఇక్కడ కొన్ని ప్రయోగాలు చేసింది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏంటి సార్ ఆ ప్రయోగాల వల్ల ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో మార్పులు వచ్చే అవకాశం ఉందా? అసలు ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? ఒకటి ఏంటంటే, భారత ఎన్నికల ఫలితాల మీద, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల ఫలితాల మీద కూడా మనం పలు సందర్భాల్లో ఇజ్రాయెల్ టెక్నాలజీని ప్రయోగిస్తున్నారు, ఈవీఎంలను ఏదో టచ్ చేయబోతున్నారు, ఫలితాలను తారుమారు చేయబోతున్నారు అనేటువంటి విశ్లేషణలు చేసుకున్నాం. ఆ సందర్భంగా నెట్జన్లు కూడా చాలామంది వ్యతిరేకించారు, కొంతమంది ఏమో నిజమే అని చెప్పేసి అంగీకరించారు, రకరకాల భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే భారత ఎన్నికల మీద ఫలితాలను తారుమారు చేసేందుకు ఇజ్రాయెల్ సంబంధించినటువంటి స్టోయిక్ అనేటువంటి సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి టెక్నాలజీలో కొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీని ప్రయోగించింది. ఏఐ టెక్నాలజీని ప్రయోగించి ఫలితాలని తారుమారు చేసేందుకు ప్రయత్నం చేసింది అని చెప్పేసి ఓపెన్ ఏఐ అనేటువంటి సంస్థ బయటపెట్టింది. ఓపెన్ ఏఐ అనేటువంటి సంస్థ బయటపెట్టింది స్టోయిక్ అనేటువంటి సంస్థ ఈ విధంగా చేసిందని. ఎక్కడిది ఈ స్టోయిక్ సంస్థ అంటే ఇజ్రాయెల్ సంబంధించింది. అక్కడ ఏం చేస్తుంది ఈ సంస్థ, ఈ ప్రైవేట్ సంస్థ అని అంటే, అక్కడ రాజకీయపరమైనటువంటి అంశాలని, అలాగే రాజకీయాల్లో రకరకాల కోణాలని బయటకు తీసి దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రజల భావోద్వేగాలను వాళ్ళు అనుకున్నటువంటి పార్టీలకు అనుకూలంగా మలుచుకునేటువంటి సంస్థగా ఆ సంస్థ ఆ టెక్నాలజీ ఉపయోగిస్తుంది అనేది ఇజ్రాయెల్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అది ఓపెన్ ఏఐ అనేటువంటిది బయటపెట్టింది, అఫీషియల్గా బయటపెట్టింది. దానికి సంబంధించి కేంద్ర సాంకేతిక మంత్రులు కూడా, టెక్నాలజీ సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు కూడా స్పందించారు. ఇజ్రాయెల్ ఇలా చేస్తుంది అనుకోలేదు, ఇజ్రాయెల్ అయితే ఇలా ప్రయత్నాలు చేసిందని చెప్పి కేంద్ర మంత్రులు కూడా ఒప్పుకుంటున్నారు ఇప్పుడు భారత ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుందని. సో ఎవరిని ప్రభావితం చేయడానికి ఈ సంస్థ ప్రయత్నం చేసింది, ఎన్నికల ఫలితాలను ఏ విధంగా తారుమారు చేయడానికి ప్రయత్నం చేసింది అనే దాని మీద కొంత కూలంకుషంగా కూడా ఓపెన్ ఏఐ వివరించింది. భారతీయ జనతా పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా అది పనిచేయడానికి ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయడానికి ఆ టెక్నాలజీని ఉపయోగించారు అనేది ఆ నివేదికలో ఉండేటువంటి సారాంశం. ఎలా ప్రభావితం చేసింది ఆ టెక్నాలజీ ద్వారా ఇజ్రాయెల్ స్టోయిక్ అనేటువంటి సంస్థ అని అంటే, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ఇలా రకరకాల సోషల్ మీడియా వేదికలు ఉన్నాయి కదా, ట్విట్టరు, వీటి ద్వారా ఇప్పుడు ఎక్స్గా ఉంది కదా, ఈ సోషల్ మీడియాలో ఉండే ప్రధానమైనటువంటి వేదికల మీద ఈ టెక్నాలజీని ప్రయోగించి భారతీయ జనతా పార్టీ ప్రచారానికి సంబంధించినటువంటి అంశాలని విస్తృతంగా ప్రచారం చేయకుండా కట్టడి చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి ప్రచారాన్ని చేయడానికి ఈ టెక్నాలజీని ఉపయోగించారు అనేది ఓపెన్ ఏఐ చెప్పినటువంటి సారాంశం. సో అది స్టోయిక్ అనేటువంటి సంస్థ ఏ విధంగా ప్రభావితం చూపించిందని, వాస్తవంగా దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఓపెన్ ఏఐ ఇది బయటపెట్టింది. స్టోయిక్ ఇజ్రాయెల్ సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ సంస్థ స్టోయిక్ అనేటువంటి సంస్థ ఏ విధంగా ఇండియన్ ఎన్నికల మీద ప్రభావితం చూపించింది, ఏ విధంగా టచ్ చేసింది, తన టెక్నాలజీని ఏ విధంగా ప్రయోగించింది అనేది ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఓపెన్ ఏఐ అనేది బయటపెట్టింది. సో ఓపెన్ ఏఐ థ్రెట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనే పేరుతోటి ఒక నివేదికను ఇచ్చింది. ఆ నివేదికలో ఈ అంశాలన్నింటినీ కూడా పొందుపరిచారు. సో ఇక్కడ రాజకీయ ప్రచార నిర్వహణ సంస్థ ఇది స్టోయిక్ అనేది ఇజ్రాయెల్లో. ఈ నెట్వర్క్ను ఇది మొత్తం కూడా నిర్వహించింది ఎన్నికల భారత ఫలితాల మీద అని చెప్పేసి ఓపెన్ ఏఐ ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్ ఈయన కూడా స్పందించారు.
స్పందించి ఇజ్రాయెల్ టెక్నాలజీని ఏ విధంగా భారత ఎన్నికల ఫలితాల మీద ప్రయోగించారనేది ఆయన కూడా చెప్పారు. ఒక విదేశం భారత ఎన్నికల మీద ప్రభావితం చూపించిందంటే ఏ స్థాయిలో ఇజ్రాయెల్ టెక్నాలజీని ఈ ఎన్నికల ఫలితాల మీద ప్రయోగించారనే అనుమానాలు వస్తున్నాయి. మనం మొదటి నుంచి కూడా అనుకుంటున్నాం ఏదో చేయబోతున్నారు, ఏదో జరగబోతుంది ఇజ్రాయెల్ టెక్నాలజీని ఉపయోగించి అని చెప్పి అనుకున్నాం. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తూ 2019 ఎన్నికల కంటే మనకి ఈసారి ఎక్కువ ఫలితాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, మనం భారతదేశం మొత్తం రాష్ట్రం వైపు చూసే అవకాశం ఉందని చెప్పారు. చూస్తుందని కూడా చెప్పారు. చూసి లండన్ వెళ్ళిపోయాడు అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఆయన దిగింది ఎక్కడ? నెదర్లాండ్స్లో దిగాడు, ఆమ్స్టర్డామ్ అక్కడ దిగాడు. అసలు అక్కడ ఎందుకు దిగాడు? ఇజ్రాయెల్ తోటి ఆయన ఏదో ఇజ్రాయెల్ టెక్నాలజీని ఏదో ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి ఒక విస్తృతమైనటువంటి ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది. అప్పుడు కొట్టిపారేశారు చాలా మంది, ఇదేదో కామెడీగా చెప్తున్నారులే, ఇన్ఫర్మేషన్ లేకుండా జస్ట్ ఊహాగానాలతో చెప్తున్నారులే అని చెప్పి. సరే, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఇజ్రాయెల్ తోటి, ఇజ్రాయెల్ టెక్నాలజీ తోటి లేదా ఇజ్రాయెల్ ప్రైవేట్ సంస్థతోటి ఆయన ఏమన్నా చేశారా అనేటువంటి అనుమానాలు ఇప్పుడు వస్తున్నాయి. దాన్ని బలపరచాలా ఇప్పుడు అఫీషియల్గానే కేంద్ర మంత్రి కూడా స్పందించారు కదా. టోటల్గా అసలు భారత ఎన్నికల ఫలితాలని తారుమారు చేసేలాగా అక్కడ ఆస్ట్రాయిక్ అనేటువంటి సంస్థ పనిచేసిందని చెప్పి నివేదిక అఫీషియల్గా ఇచ్చారు కదా. ఇప్పుడు థ్రెట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది కదా. థ్రెట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అని ఒక పేరు పెట్టి ఓపెన్ ఏఐ ఇచ్చినటువంటి నివేదిక. ఇజ్రాయెల్ టెక్నాలజీ తోటి సంబంధం జగన్మోహన్ రెడ్డికి ఏంది అని అంటే, ఇజ్రాయెల్ టెక్నాలజీని ఉపయోగించే కదా ఇక్కడ ఇల్లీగల్గా తెలంగాణలో కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించింది. అది ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది కదా. ఇక్కడ కేసీఆర్ ఏం చేశారో అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేస్తారు కదా. అంటే ఇజ్రాయెల్ తోటి ఇల్లీగల్గా ఇజ్రాయెల్ తోటి డీల్స్ చేశారు అనేటువంటి అనుమానాలు ఉన్నాయి కదా ఇప్పుడు. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేస్తారు. ఇవాళ సోషల్ మీడియాలో ఫోటోలు వస్తున్నాయి, వెళ్ళేటప్పుడు ఫుల్ లోడెడ్ విమానం వెళ్ళిందంట, ఫ్లైట్ ఫుల్ లోడెడ్ మొత్తం నింపుకొని వెళ్ళారు విమానంలో. వచ్చేటప్పుడు 2 సూట్ కేసులతో వచ్చారు. మరి ఫుల్ లోడెడ్గా వెళ్ళినటువంటి విమానం వచ్చేటప్పుడు 2 సూట్ కేసులతో ఎందుకు వచ్చినాయి? అసలు ఫుల్ లోడ్ చేసుకుని ఏం తీసుకెళ్లారు? వచ్చేటప్పుడు 2 సూట్ కేసులతో ఎలా వచ్చారని చెప్పేసి ఇవాళ సోషల్ మీడియాలో ఫోటో వైరల్ అవుతుంది. అంటే ఇజ్రాయెల్ టెక్నాలజీని మనం ఊహించలేం, అది ఏ స్థాయిలో ఏ విధంగా అడ్వాన్స్డ్ ఉందో. ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి అన్ని దేశాల కంటే అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ఇజ్రాయెల్లో ఉంది. టెక్నాలజీని మనం కనుక్కోవటం, దాన్ని ఉపయోగించడం కూడా కష్టంగా ఉంది. వాళ్ళ కనుక్కోవడం తర్వాత సంగతి, దేవుడు ఎరుగు. మనం దాన్ని ఉన్నటువంటి టెక్నాలజీని రైట్ వేలో ఉపయోగించలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి టెక్నాలజీని ఏ స్థాయిలో ఏ ఎండ్లో ఉపయోగిస్తారో కూడా మనకు తెలియదు. పైగా ఈయన లండన్ వెళ్తూ ఐపాక్ తోటి సంబంధం లేక, ఐపాక్ రిపోర్ట్తో సంబంధం లేకుండా ఈయనే వెళ్ళి ఐపాక్కే చెప్పాడు 2019 కన్నా మనం హైయెస్ట్ మెజార్టీతో మనం గెలవబోతున్నామని. కాబట్టి ఈ రిపోర్ట్ రావడంతో దేశవ్యాప్తంగా ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో, అందులో ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ ఇజ్రాయెల్ టెక్నాలజీ అనేటువంటి ఒక భయం అయితే, దాని మీద అనుమానాలు అయితే పెరిగిపోతున్నాయి. దానికి అగ్నికి ఆజ్యం పోసేలా ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ ఏఐ బయట పెట్టేసింది. దాని మీద కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి కూడా స్పందించారు. కాబట్టి ఏదో జరిగింది అనేది. ఏం జరిగిందని జూన్ 4వ తారీఖు ఫలితాలు వెల్లడైన తర్వాత కానీ మనకు అర్థం కాదు. అంటే ఆ ప్రభావం ఫలితాల మీద ఉండే అవకాశం ఉందంటారు? నేను చెప్పడం కాదు కదా, కేంద్ర మంత్రి ఆయనే చెప్పాడు కదా. కేంద్ర మంత్రి చెప్పాడు కదా. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు థ్రెట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చారు కదా. సార్, ఓవరాల్ గా భారతదేశం మొత్తం మీద జరిగిందా, లేదంటే కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఈ ఏఐ టెక్నాలజీని వాడి ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేటువంటి ప్రభావం అంటే ఓవరాల్గా భారతదేశం మొత్తం కూడా దీన్ని ప్రయోగించారు అని చెప్పి ఆ థ్రెట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఓపెన్ ఏఐ ఇచ్చినటువంటి రిపోర్టు. సరే, అంతలా చేశారా లేదంటే వాళ్ళకి అందుబాటులో ఉన్న చోట చేశారా అనేది తెలియదు. జనరల్గా అంతటా చేయడానికి అవకాశం ఉండదు. దొంగతనం ఎక్కడ చేస్తారు? ఎక్కడైతే దొరకకుండా ఉంటారో అక్కడ చేస్తారు, దొరికే చోట అయితే చేయరుగా. కాబట్టి ఎక్కడ చేశారు ఏంటనే జూన్ 4వ తారీఖు ఫలితాల తర్వాత అసలు ఈ థ్రెట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కరెక్టా కాదా అని చెప్పి మనం చూడాలి. బట్ ఆ కంపెనీతో సహా చెబుతున్నారు వాళ్ళు. ఇజ్రాయెల్లో ఒక ప్రైవేట్ సంస్థ ఆస్ట్రాయిక్ అనేటువంటి సంస్థ అనే పేరు కూడా చెప్తున్నారుగా.
ప్లస్ రిపోర్ట్ కూడా అఫీషియల్గా ఇచ్చారు. దాని మీద కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. కాబట్టి దాన్ని మనం కొట్టిపారేయలేం కదా. ఓకే. సో జూన్ 4th ఏం జరుగుతుంది అనేది చూడాలి.